ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ మాట ఎవరి కొరకు వ్రాయబడి ఉంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారి అయి ఉన్న దినాల్లో అంట ఆయన మహారోదనతో కన్నీళ్లతో మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనల్ని యాచనని చేశాడంట. తద్వారా యేసుక్రీస్తు అంగీకరింపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నావా? నీ జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? నీ జీవితంలో కన్నీళ్లతో రోదనంతో ప్రభుని ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? తన్ను మరణం నుండి రక్షింపగలవానికి కన్నీళ్లతో రోదనతో ప్రార్థిస్తున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు కొరకు వ్రాయబడి ఉంది. నీ జీవితంలో నీకున్న సమస్యను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న భయంకరమైన అనారోగ్యం బట్టి నిన్ను విడిపించగల సమర్థుడైన యేసయ్యకి నీవు కూడా మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? ఈరోజు నీ జీవితంలో ఇంకా నీ కష్టం తీరట్లేదు అంటే, ఇంకా నీకున్న వ్యాధి తొలగట్లేదు అంటే, ఇంకా నీ జీవితంలో సమస్య రోజు రోజుకి పెద్దదైపోతుందంటే, నీ జీవితంలో ఆ యొక్క భారభరితమైన హృదయంతో నువ్వు దేవునికి ప్రార్థించట్లేదు. నీ జీవితంలో ఉన్న కష్టాలు తీరాలి అంటే నువ్వు చేయవలసిన కార్యం ఏంటి అంటే, కన్నీళ్లతో మహారోదనతో రక్షింపగల దేవునికి ప్రార్థనలు యాచనలు చేసే వ్యక్తిగా ఉండాలి. ఆ ప్రార్థించే విషయంలో, దేవునికి విన్నపాలు విన్నపించే విషయంలో నువ్వు నిర్లక్ష్యతనం అలక్ష్యతనం పెట్టడం బట్టే నీకున్న కష్టం ఇంకా నీ జీవితంలో అట్లానే ఉండిపోతుంది. నీకున్న సమస్య నుండి నువ్వు విడిపింపబడలేకపోతున్నావు. దేవుని సహాయం ద్వారా నువ్వు నీ యొక్క సమస్యని జయించలేకపోతున్నావు. నీ యొక్క ఆశను నెరవేర్చుకోలేకపోతున్నావు. కాబట్టి ఈ సమయమందు ప్రభువు ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు. నీ జీవితంలో నీకు దేవుని యొక్క సహాయం కావాలి అంటే, నీకున్న కష్టం బట్టి దేవుడు నిన్ను రక్షించాలి, విడిపించాలి అంటే, నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వలె మహారోదనతో కన్నీళ్లతో నువ్వు దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలు నీ యాచనలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు. నీకున్న కష్టం నుండి కూడా తొలగించి నిన్ను ఒక సాక్షిగా నిలవబెడతాడు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయును గాక. ఆమేన్.